ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా లోభి. తన కష్టానికి సరిపడినంత సంపాదన ఉండినా ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక మాంత్రికుడు కలిశాడు. మాంత్రికుడు రైతుకి ఒక అద్భుతమైన గాలి ఇచ్చాడు. ఈ గాలిని పొలంలో విసిరేస్తే ప్రతి గింజ బంగారంగా మారుతుంది అన్నాడు. రైతు ఎంతో ఆనందపడి ఆ గాలిని పొలంలో విసిరాడు. అలా చేయగానే గింజలన్నీ నిజంగా బంగారంగా మారిపోయాయి. రైతు సంబరపడిపోయాడు. కాని ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు అతనికి తినడానికి ధాన్యం లేదు. తన పొలం మొత్తం బంగారంగా మారిపోయినందుకు అన్నం లేక ఆకలితో బాధపడాల్సి వచ్చింది. ఊర్లో ఎవరూ అతనికి సహాయం చేయలేదు. ఎందుకంటే అతను ఎప్పుడూ తన స్వార్థం మాత్రమే చూసుకున్నాడు. చివరకు రైతు తన పొలం తిరిగి మామూలుగా మారేలా మాంత్రికుడిని అడిగాడు. మాంత్రికుడు అతనికి ఒక పాఠ్యం చెప్పారు. సంపాదన మంచిదే, కాని లోభం పాపం. అవసరమైనంత సంపాదించుకోవాలి, కాని ఎక్కువ ఆశ పడకూడదు. ఆ రోజు నుంచి రైతు మారిపోయాడు. అతను తన పొలంలో సాధారణంగా వ్యవసాయం చేసి మిగిలిన రైతులకు సహాయం చేసేవాడు. ఇకపై లోభం చూపకుండా జీవించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అధిక ఆశ మంచిది కాదు. కష్టపడి సంపాదించాలి, కాని అవసరానికి మించి దాచుకోవాలనే లోభాన్ని వదిలేయాలి.